హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ Angular 12 new features. So before we going to dive into the Angular 12 new features, so first of all I just want to say one thing అండి. సో ఏ కొత్త వర్షన్ అయినా సరే మన యొక్క యాంగులర్లో కానీ రియాక్ట్లో కానీ ఏ ఫ్రేమ్వర్క్లో కానీ ఒక కొత్త వర్షన్లో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారంటే ఇట్ డజంట్ మీన్ దట్ మనం నేర్చుకున్న కంప్లీట్ కోర్స్ అంతా కూడా వేస్ట్ అయినట్టు కాదు. ఓకే, సో మనం నేర్చుకున్న కోర్స్ ఏదైతే ఉందో దానికి ఎడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఓకే, సో రిమెంబర్ దట్ అండ్ డోంట్ థింక్ దట్ మన యొక్క నాలెడ్జ్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది, అయ్యో మళ్ళీ కొత్త వర్షన్స్ రిలీజ్ అయిపోతున్నాయి, ఆ పాయింట్ ఏమున్నదండి. మనం నేర్చుకున్న 98% ఆఫ్ కంటెంట్ లేకపోతే 98% ఆఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అండ్ 1 or 2% ఆఫ్ చేంజెస్ జరుగుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ అన్ అప్డేట్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ అప్డేట్స్ ఏం చేశారు అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని తర్వాత ఈచ్ అప్డేట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ యొక్క Angular 12 న్యూ అప్డేట్స్లో మనకి కొన్ని కోడింగ్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని నాన్ కోడింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో డోంట్ థింక్ దట్ మనకి అప్డేట్స్ అన్నీ కూడా కోడింగ్లోనే ఉండాలి అండ్ అప్డేట్స్ అన్నీ కూడా డెవలపర్స్కే ఉండాలి అండ్ ఆ పాయింట్ ఏముండదండి. సో అప్డేట్స్ అనేటప్పటికి ఇట్ విల్ బీ ఇన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. సో కొన్ని డెవలపర్స్కి ఉంటుంది, కొన్ని లైబ్రరీ లేకపోతే యాంగులర్ డెవలప్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉంటుంది, కొన్ని ఇంజన్స్లో ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా డెవలపర్కి అసోసియేట్ ఉంటాయి, సో కొన్ని జస్ట్ డాక్యుమెంటేషన్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ అప్డేట్స్ చూద్దామండి అండ్ దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వచ్చేసి మూవింగ్ క్లోజర్ టు ద ఐవి ఇంజన్ ఎవ్రీవేర్ అండ్ సెకండ్ వచ్చేసి లెగసీ i18 అండ్ మెసేజ్ ఐడీస్ అండ్ థర్డ్ వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నల్లిష్ కోలేసింగ్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి లర్నింగ్ యాంగులర్ అండ్ సిక్స్త్ వచ్చేసి స్టైలింగ్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెవెంత్ వచ్చేసి డిప్రికేటింగ్ సపోర్ట్ ఫర్ ద IE11 అండ్ ఎయిత్ వచ్చేసి సమ్ మోర్ స్మాల్ అప్డేట్స్. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే చేశారో అవన్నీ కూడా ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ అప్డేట్, దట్ ఈస్ మూవింగ్ క్లోజర్ టు ద ఐవి ఎవ్రీవేర్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, దట్ ఈస్ మూవింగ్ క్లోజర్ టు ద ఐవి ఎవ్రీవేర్. సో ఇందులో మనకి ఏంటంటే ఇప్పుడు రైట్ నో మనకి ఐవి ఇంజన్ అనేది యూస్ చేస్తున్నాం, మనకి ఓల్డర్ వర్షన్ వచ్చేసి వ్యూ ఇంజన్ యూస్ చేసేవాళ్ళం. బోత్ రెండు కూడా రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఫర్ కంపైలింగ్, అంటే మన యొక్క అప్లికేషన్ని కంపైల్ చేసి ఆ యొక్క కాంపోనెంట్స్ ఏవైతున్నాయో మన అప్లికేషన్ ఏదైతే ఉందో అది బ్రౌజర్లో చూపించడం రెండు ఇంజన్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. బట్ మనకి వ్యూ ఇంజన్ అనేది ఓల్డర్ వన్ అండ్ ఇట్ ఈస్ డిప్రికేటెడ్. రిమెంబర్ దట్ దిస్ ఈజ్ నాట్ రిమూవ్డ్, దీన్ని ఇంకా తీసేయలేదండి. ఇది అఫీషియల్ డాక్యుమెంట్లో కూడా యాంగులర్ వాళ్ళు ఇదే మెన్షన్ చేశారు. నా వ్యూ ఇంజిన్ అనేది డిప్రికేట్ చేశారు, అంటే దాన్ని సప్రెస్ చేశారు, అంటే దాని యొక్క యూసేజ్ అనేది తగ్గించారు. ఓకే, సో రైట్ నో రిమూవ్ చేసేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ యాంగులర్ 13లో కానీ 14లో కానీ మేబీ దే ఆర్ రిమూవింగ్. సో అది ఒక కొత్త అప్డేట్ కింద నెక్స్ట్ అప్డేట్స్లో చెప్తారు. బట్ రైట్ నౌ వ్యూ ఇంజన్ అనేది ఇట్ ఈస్ డిప్రికేటెడ్ బట్ నాట్ రిమూవ్డ్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఐవి ఇంజిన్ వచ్చేసి మనకి రైట్ నౌ మన యొక్క యాంగులర్ వర్షన్స్లో యూస్ చేస్తున్నాం. సో యాంగులర్ లేటెస్ట్ అన్ని వర్షన్లో కూడా ఐవి ఇంజిన్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ మోడర్న్ అండ్ ఫాస్టర్ వర్షన్ వెన్ కంపేర్డ్ విత్ ద వ్యూ ఇంజిన్. ఓకే, సో ఈ యొక్క అప్డేట్తో యాజ్ అన్ యాంగులర్ డెవలపర్గా మనం ఏమన్నా చేయాల్సింది ఉంటుందంటే నథింగ్ అండి, బికాస్ దిస్ ఈజ్ ఇన్సైడ్ ద కంపైలర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ ఆథర్స్ కానీ NPM ప్యాకేజ్ డెవలపర్స్ కానీ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ని దే హ్యావ్ టు బి టేక్ కేర్ అబౌట్ దట్. యాజ్ అ రెగ్యులర్ డెవలపర్గా మనం అయితే ఈ యొక్క అప్డేట్ మీద ఫోకస్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నల్లిష్ కోలేసింగ్. అంటే మనకి ఈ యొక్క నల్లిష్ కోలేసింగ్ అనేది ఇట్స్ అన్ ఆపరేటర్ అండి. ఇట్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఫర్ ద డెవలపర్స్. ఓకే, సో రెగ్యులర్ యాంగులర్ డెవలపర్కే ఈ యొక్క నల్లిష్ కోలేషన్ అనే ఆపరేటర్ ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఏజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, ఇట్స్ నాట్ నల్, నాట్ అన్డిఫైన్డ్ అండ్ ఇట్స్ నాట్ ఫాల్స్. సో ఈ విధంగా మీరు చెక్ చేయాలనుకుంటే ఒక ప్రాపర్టీని, ఫర్ దట్ వీ నీడ్ టు అప్లై 3 చెక్స్. ఓకే, సో ఇక్కడ మనం 3 చెక్స్ చెక్ చేయాలి. బట్
నౌ బై యూజింగ్ దిస్ అప్డేట్ నల్లిష్ కొలిషన్ అనేది మనం యూస్ చేసుకుని బై యూజింగ్ జస్ట్ ఎ సింపుల్ డబల్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో మనకి డబుల్ క్వశ్చన్ మార్క్ అని యూస్ చేసి పైన 3 చెక్స్ కూడా మనం రీప్లేస్ చేయొచ్చండి. సో మనకి కోడ్ చూసారు ఎంత మినిమైజ్ అయిపోయిందో. సో ఈ విధంగా మనం నల్లిష్ కొలిషన్ అనేది యూస్ చేసుకోవచ్చు అండ్ ఇట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద రెగ్యులర్ యాంగులర్ డెవలపర్. సో మన యొక్క అప్లికేషన్స్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఏ విధంగా మన యొక్క అప్లికేషన్లో యూస్ చేయాలి, ఏ విధంగా రియల్ టైంలో యూస్ చేయాలి, అది అసలు దీని యొక్క ప్రోగ్రామింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను కంప్లీట్ కోర్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఫ్యూచర్ ఆఫ్ ప్రొట్రాక్టర్. సో ఈ యొక్క ఫ్యూచర్ ఆఫ్ ప్రొట్రాక్టర్ అనేది ఇట్స్ అన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అండి. ఇట్స్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద యాంగులర్. సో యాక్చువల్గా దే ఆర్ రైట్ నౌ ఈ యొక్క ప్రొట్రాక్టర్స్ని తీసేయాలా ఉంచాలా అనేది థింక్ చేస్తున్నారు. సో దానికోసం దే ఆర్ రేజెడ్ ఎ ఫీడ్బ్యాక్. సో కస్టమర్స్ నుంచి లేకపోతే క్లయింట్స్ నుంచి లేకపోతే రెగ్యులర్గా యూస్ చేసే యాంగులర్ డెవలపర్స్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇక ప్రొట్రాక్టర్స్ని ఉంచాలా లేదా అనేది నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. బట్ రైట్ నౌ దే ఆర్ కలెక్టింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద డిఫరెంట్ aspects, clients and developers and regular customers. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఆ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎఫెక్టింగ్ ఎనీవే ఇన్ ద యాంగులర్ డెవలపర్. సో ఫైనల్గా మన యొక్క ప్రొట్రాక్టర్స్ గురించి చెప్పాలంటే, సో వాళ్ళ యొక్క ప్రొట్రాక్టర్స్ అనే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ని ఫర్ ద యాంగులర్కి యూస్ చేసే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ని ఇంకా వాళ్ళు రిమూవ్ చేయలేదు. బట్ రిమూవ్ చేయాలా వద్దా అనేది ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నారు. వన్స్ దే గెట్ ద ఫీడ్బ్యాక్ నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్స్లో దీని గురించి మనకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఇక ప్రొట్రాక్టర్స్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో చెప్తారు. ఓకే, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైలిష్ ఇంప్రూవ్మెంట్స్. సో స్టైలిష్ ఇంప్రూవ్మెంట్స్లో ఎట్ ద టైమ్ యూఆర్ ఇన్స్టాలింగ్ ద యాంగులర్. సో యాంగులర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు సిఎస్ఎస్ కావాలా, ASS కావాలా, సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కానీ డిఫరెంట్ ఆప్షన్స్ మనకు అడుగుతూ ఉంటుంది. సో అందులో మీరు చూడొచ్చు ASS అనేది ఉంటుంది. సో యాంగులర్ కాంపోనెంట్స్ విల్ నౌ సపోర్ట్ ఇన్లైన్ SAS ఇన్ ద స్టైల్స్. బికాజ్ మనం ఇప్పటి వరకు కూడా మనం ASSని యాంగులర్లో ఎక్స్టర్నల్ రిసోర్సెస్ కానీ యూస్ చేసేవాళ్ళం బికాస్ ఆఫ్ దిస్ యాంగులర్ కంపైలర్. బట్ రైట్ నౌ ఇప్పుడు మనకి యాంగులర్ కాంపోనెంట్స్ విల్ నౌ సపోర్ట్ ఇన్లైన్ SAS ఇన్ అవర్ స్టైల్స్. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి యాంగులర్ టబ్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ద టైల్విన్ CSS. మన టైల్విన్ CSSని ఫర్ సేక్ ఆఫ్ డిజైనింగ్ కానీ స్టైలిష్ పర్ఫార్మెన్స్ కానీ మనం యాంగులర్ 12 నుంచి యూస్ చేసుకోవచ్చు బికాస్ యాంగులర్ 12 నౌ ఇట్స్ సపోర్టింగ్ ద టైల్విన్ CSS. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ రిగార్డింగ్ ద stylish improvements. And coming to the next one, that is transactioning from legacy I18N message IDs. సో ఇది మనం ఎప్పుడు యూస్ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసిన ఒక యాంగులర్ అప్లికేషన్ కానీ లేకపోతే మీ యొక్క యాప్ కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీరు యూస్ చేసుకుంటున్నారు అనుకోండి. అలాంటప్పుడు మనం I18N అనేది యూస్ చేసుకుంటాం. ఇది ఇదివరకు డిఫరెంట్ ఐడి ఫార్మాట్స్లో ఉండేదండి. బికాస్ ఆఫ్ దిస్ ఐడి ఫార్మాట్స్ మనకి అప్లికేషన్లో వైట్ స్పేస్ రావడం కానీ, బగ్స్ రేజ్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని హ్యాంగ్ అయిపోవడం కానీ ఇలా కొన్ని జరిగేవి. సో నౌ దే ఆర్ యూజింగ్ ద canonical message ID format for this I18 message IDs. సో దిస్ ఈజ్ మోర్ రిలయబుల్ అండ్ బగ్ ఫ్రీ. సో ఎటువంటి బగ్స్ కానీ వైట్ స్పేసెస్ కానీ లేకపోతే హ్యాంగ్ అయిపోవడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ఈ యొక్క ఫార్మేట్ అనేది చాలా బాగుంది. ఈ యొక్క మెసేజ్ ఐడి ఫార్మేట్ చాలా బాగుంది కాబట్టి సో నౌ వీ కెన్ యూజ్ దిస్ I18N message ID for the different languages for our application. ఓకే, సో మన యొక్క అప్లికేషన్లో యొక్క I18N మెసేజెస్ అనేవి మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు బికాస్ యాంగులర్ టీమ్ ఈజ్ నౌ ఫాలోయింగ్ ద canonical message ID format. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద I18 message IDs. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీ హ్యావ్ ఎ లెర్నింగ్ యాంగులర్. సో యాంగులర్ అనేది ఆబ్వియస్గా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కొన్ని ట్యూటోరియల్స్ యూస్ చేసుకుంటాం, కొన్ని కోర్సెస్ ఎన్రోల్ చేసుకుంటాం, కొన్ని లైవ్ సెషన్స్ ఎన్రోల్ చేసుకుని డిఫరెంట్గా నేర్చుకుంటాం. బట్ యాంగులర్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి దే ఆర్ ప్రొవైడింగ్ ద బ్యూటిఫుల్ డాక్యుమెంటేషన్. సో యాంగులర్ హ్యాస్ మేడ్ సమ్ చేంజెస్ టు ద డాక్యుమెంటేషన్. ఆ యొక్క డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు మార్చారు ఫర్ బెటర్ లెర్నింగ్ ఆఫ్ ద యాంగులర్. అంటే మీకు యాంగులర్ వాడు కూడా బేసిక్ లెర్నింగ్ ఆఫ్ యాంగులర్ డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇదివరకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చాలా బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో దే యాడెడ్ ద కంటెంట్ ప్రొడక్షన్ గైడ్ విత్ మోర్ న్యూ కంటెంట్ ఇన్ ద వర్క్స్. ఓకే, సో వాళ్ళు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు మేము ఈ యొక్క డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేస్తామని చెప్పి ఈ యొక్క అప్డేట్లో చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిఫ్లెక్ట్ ఎనీవే ఇన్ ద యాంగులర్ డెవలపర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, సో అదర్ అప్డేట్స్ వచ్చేసి డిప్రికేటింగ్ ద సపోర్ట్ ఫర్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11. సో ఎనీవే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్షన్ 11ని డిప్రికేట్ చేద్దామని చూస్తున్నారు.
సో డిప్రికేటింగ్ మీన్స్ ఇట్ నాట్ రిమూవ్డ్ అండి, సో కంప్లీట్గా తీసేయడం కాదు. సో రైట్ నౌ దే ఆర్ సప్రెస్ అంటే ఇంటర్నల్గా యూసేజ్ తగ్గిస్తారండి. సో యూసేజ్ తగ్గించిన తర్వాత యూసేజ్ తగ్గిపోయింది కాబట్టి తీసేస్తున్నాం అని చెప్పి తర్వాత తీసేస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇండైరెక్ట్గా వాళ్ళు నెమ్మది కదా అని రిమూవ్ చేసేస్తారు. ఓకే, సో దే ఆర్ డిప్రికేటింగ్ ద సపోర్ట్ ఫర్ ద IE11 అండ్ దాంతో స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎనేబుల్ చేశారు. సో ఈ యొక్క స్ట్రిక్ట్ మోడ్తో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. దిస్ ఈజ్ బికాజ్ దీనివల్ల మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ రేజ్ అవుతాయి. సో స్ట్రిక్ట్ మోడ్ ఈజ్ ఎనేబుల్ బై డిఫాల్ట్గా మనకి CLI, యాక్చువల్గా మనందరం యూజ్ చేసేది Angular CLI యూజ్ చేసుకుంటాం, అది ఇన్స్టాల్ చేసుకుంటాం. అందులో మనకి స్ట్రిక్ట్ మోడ్ అనేది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది. సో మనకి అంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఎక్కువ పిక్ చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా చిన్న చిన్న ఎర్రర్స్ని ఇట్లా వేటిని వదలదు. సో దానివల్ల మన అప్లికేషన్ అనేది యాక్యురేట్గా ఉంటుంది, బట్ మనకి డెవలప్మెంట్ అనేది కష్టం అయిపోతుంది. సో దీంతో ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది నేను కంప్లీట్ కోర్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ వర్షన్ 11లో అయితే వీ డోంట్ హ్యావ్ ద వెబ్ ప్యాక్, మనకి ఎటువంటి సపోర్ట్ లేదు, అంటే ఎక్స్పెరిమెంటల్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో వర్షన్ 11లో, బట్ దే ఆర్ టెలింగ్ దట్ ఇప్పుడు మేము Angular 12 అంటే వర్షన్ 12లో మేము నౌ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫుల్ సపోర్ట్ ఫర్ ద వెబ్ ప్యాక్ 5కి మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ దే ఆల్సో ప్రొవైడింగ్ ద TypeScript వర్షన్ 4.2కి, అంటే ఆటోమేటిక్గా మీరు Angular ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అప్డేట్ అయిపోతుంది TypeScript వర్షన్ కూడా 4.2 అని చెప్తున్నారు. అండ్ NG బిల్డ్ అనేది దే ఆర్ ప్రొవైడింగ్ ద కమాండ్ బై డిఫాల్ట్గా ప్రొడక్షన్కి మనకి టైం సేవ్ చేసుకోవడానికి యాజ్ ఎ డెవలపర్గా మీరు ఎక్స్ట్రా స్టెప్స్ ఏమి ప్రొవైడ్ చేయకుండా, ఏమి చేయాల్సిన పని లేకుండా NG బిల్డ్ అనే కమాండ్ యూస్ చేసుకుంటే ఇట్ విల్ మూవ్ టు ద ప్రొడక్షన్ అండి. సో మనకి ప్రొడక్షన్కి మూవ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్కి సంబంధించిన అన్నీ కూడా నేను కంప్లీట్ కోర్స్లో ఈ యొక్క అప్డేట్స్ అన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ హోప్ ఈ యొక్క కంప్లీట్ అప్డేట్స్ ఇప్పటి వరకు మనం ఏవైతే చెక్ చేసామో అన్నీ కూడా కొన్ని రిలేట్ టు ద డెవలప్మెంట్ టీమ్కి రిలేట్ అయ్యి ఉంటాయి, కొన్ని డెవలప్మెంట్ టీమ్కి రిలేట్ అవ్వలేని కూడా ఉంటాయి. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ద అప్డేట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద అప్డేట్స్ అండి. మూవింగ్ క్లోజర్ టు ద IB everywhere and transactions on the legacy I18 and message ID formats and future of the protractors and Nullish Coalescing and learning in the Angular stylish improvements, deprecating support for the IE11 and some more minor changes అని కూడా చేశారు. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.